ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెన్షన్లకు సంబంధించి తనిఖీ ఉంటుందో దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గత నెల అంటే డిసెంబర్ 2024లో కూడా మనకి పెన్షన్ తనిఖీకి సంబంధించి ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసి అది 2 డేస్లో రద్దు చేయడం అయితే జరిగింది. ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మేము కేవలం అన్ని పెన్షన్లు కాదండి, కేవలం ఏవైతే వికలాంగుల పెన్షన్లు, మెడికల్ పెన్షన్లలో చాలా వరకు కంప్లైంట్స్ అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అందాయి. సో ఆ పెన్షన్లకు మాత్రమే వెరిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సర్క్యులర్ని అయితే రద్దు చేసింది. సో ఆ సర్క్యులర్ అనుగుణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనవరి 2025లో పెన్షన్ల తనిఖీకి సంబంధించి కంప్లీట్గా ఒక మాన్యువల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అసలు ఆ మాన్యువల్లో ఏముంది, అసలు ఎవరు ఏ పెన్షన్లు తనిఖీ చేస్తారు, ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, చేసిన తర్వాత వారి యొక్క డేటాను ఏ యాప్లో అప్డేట్ చేస్తారు, అప్డేట్ చేసే సమయంలో ఏ క్వశ్చన్లు అడుగుతాయి. సో ఈ పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ పెన్షన్ స్కీమ్ అండి, ఏ స్కీమ్ సంబంధించిన మీరు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే పొందవచ్చు. సో నేను ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మీరు గూగుల్లో అయితే ఓపెన్ చేసుకోండి, మీ మొబైల్లో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ GSWS హెల్పర్ అని అయితే ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇక్కడ చూపించినట్టుగా వస్తుంది. ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో www.gswshelper.com అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కిందకు వచ్చినట్టయితే హాట్ టాపిక్స్ అని ఉంటుంది చూసారా, అందులో పెన్షన్ వెరిఫికేషన్ అని ఉంది చూసారా, సో దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఏపీ పింఛన్ల తనిఖీ 2025 అని వస్తుంది చూసారా, ఈ యొక్క పోస్ట్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత పింఛన్లకు తనిఖీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఈ పోస్ట్ని మీకు అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో ఈ పోస్ట్ యొక్క లింక్ అనేది సేవ్ చేసుకోండి. అదేవిధంగా పింఛన్దారులందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఇక్కడ క్లియర్గా ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 8,18,900 మెడికల్ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా మనకి మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఈ యొక్క పెన్షన్ల తనిఖీ అనేది ఇప్పుడు జరగబోతుంది. సో మొత్తం మనకి ఏ పెన్షన్లు అవుతాయంటే ఈ 3 రకాల పెన్షన్లకు మాత్రమే ప్రస్తుతం అయితే తనిఖీ జరుగుతుందండి. రిమైనింగ్ ఏవైతే మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, అదేవిధంగా విడో పెన్షన్లు, ఇతరితర పెన్షన్లు, అభయస్థం పెన్షన్లు, సో వీటికి సంబంధించి ప్రస్తుతానికైతే వెరిఫికేషన్ అయితే జరగట్లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,18,900 పెన్షన్లకు ప్రస్తుతం అయితే తనిఖీ అయితే జరగబోతుంది. సో ఏ పెన్షన్ల కింద ఎవరు వస్తారు, అసలు మెడికల్ పెన్షన్లు అంటే ఏంటి అంటే, ఒకటి చక్రాల కుర్చీ మంచానికి పరిమితమై పక్షపాతం ఉండేవారు, అదేవిధంగా తీవ్రమైన కండరాల బలహీనత కలిగిన ఎవరైతే అసలు ప్రమాద బాధితులు వీల్ చైర్కి మాత్రమే పరిమితం అవుతారో వారిని మనం మెడికల్ పెన్షన్గా తీసుకోవడం జరుగుతుంది. వారికి అక్షరాల 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్గా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కింద ఎవరిని తీసుకుంటారంటే, ఒకరు లోకోమోటర్, అదేవిధంగా దృష్టి లోపం ఉన్నవారు, వినికిడి లోపం ఉన్నవారు, మెంటల్ రిటార్డేషన్, మానసిక ఆరోగ్యము, బహుళ వైకల్యము. సో వీరిని వికలాంగుల పెన్షన్ల కింద తీసుకొని వీటికి 6,000 రూపాయలు అనేది పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా మనకి ఏదైతే మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఈ పెన్షన్కి కూడా మనకి 6,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 రకాల పెన్షన్లకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అనేది జరగబోతుందండి. అది కూడా మనకి జనవరి నెలలో జరగబోతుంది. సో నెక్స్ట్ వచ్చి అసలు పెన్షన్ల తనిఖీ ఎక్కడ జరుగుతుంది, ఓకేనా. సో మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏవైతే మెడికల్ పెన్షన్లు అని చెప్పామో ఆ 2 మెడికల్ పెన్షన్లు కూడా ఎవరైతే పెన్షన్దారు ఉంటారో వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ తనిఖీ అయితే చేస్తారండి. సో నెక్స్ట్ ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ఆసుపత్రి స్థాయి పెన్షన్లు ఎవరెవరికి అవుతాయి అంటే, యాక్చువల్లీ మనకు ఆ 2 కాకుండా రిమైనింగ్ పెన్షన్లు అన్నీ కూడా ఆసుపత్రి స్థాయిలో జరుగుతాయండి. సో ఆసుపత్రి స్థాయి అంటే ఎక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, అదేవిధంగా ఏరియా ఆసుపత్రులలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, నెక్స్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలు. సో ఇక్కడ మనకి పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుందండి. అదేవిధంగా మనకి వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మన యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి డేటాబేస్లో ఉన్న సదరం వివరాలన్నీ కూడా ఒక ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుందండి. అది ప్రింట్ తీసుకొని దాని ద్వారా ఒకటి వెరిఫికేషన్ అయితే చేస్తారు. అదేవిధంగా మొబైల్ యాప్ ద్వారా చేస్తారు. ఫైనల్గా వెబ్సైట్లో డేటా ఎంటర్ చేసి మనకి వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారండి. సో ఈ 3 స్టెప్స్ కూడా మనకి వెరిఫికేషన్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెన్షన్లకు తనిఖీ చేస్తారు నేను ఆల్రెడీ చెప్పానండి. సో ఈ పోస్ట్లో క్లియర్గా అయితే ఉంటుంది. మీరు ఈ పోస్ట్ని అయితే ఓపెన్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ముందు మీకు చెప్పాను కదా ఆ ప్రాసెస్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,18,900 పెన్షన్లకు తనిఖీ అయితే జరగబోతుంది. సో ఎవరికి ఎక్కడ పెన్షన్ తనిఖీ చేస్తారు, ఎంత అమౌంట్ వస్తుంది వారికి, ఏ పెన్షన్ కేటగిరీస్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా.
సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ పెన్షన్లకు ఎవరు తనిఖీ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్ రకం బట్టి మనకి ఎవరు వచ్చి తనిఖీ చేస్తారు అనేది మనకి మారిపోతుందండి. సో మొత్తం మనకి మెడికల్ టీం వారు వచ్చి మరి వీటి యొక్క తనిఖీ అయితే చేస్తారండి. సో ఒక్కొక్క పెన్షన్ రకముకు ఒక్కొక్క మెడికల్ టీం అనేది మారిపోతుంది. సో ఎవరు ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒక్కొక్కటిగా చదువుకోవచ్చండి. ఓకేనా, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు తనిఖీ చేస్తారనే వివరాలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి పెన్షన్ల తనిఖీ కార్యాచరణ ఎలా ఉంటుంది. ఇది మొత్తం పెన్షన్ల తనిఖీకి ముందైతే ఉంటుందండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చి జిల్లా స్థాయిలో మీటింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనకి మెడికల్ టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఏదైతే డిఎంఎండ్హెచ్ఓ వారి లాగిన్లో స్పెషల్ మెడికల్ ఆఫీసర్ యొక్క మెడికల్ డాక్టర్ యొక్క వివరాలను అప్డేట్ చేయడం వల్ల వారు మొబైల్ యాప్ని అయితే యాక్సెస్ చేయగలుగుతారండి. నెక్స్ట్ వచ్చి ఒక మెడికల్ టీంకు ఒక డిజిటల్ అసిస్టెంట్ అధికారిని అయితే ట్యాగింగ్ చేయడం అయితే జరుగుతుందండి. గ్రామ సచివాలయం ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారిని ట్యాగ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సదరం డేటాబేస్లో ఉన్నటువంటి సదరం యొక్క వివరాలు, ప్రతి పెన్షన్దారుకు సంబంధించిన సదరం వివరాలు అనేవి పాపులేటెడ్గా ప్రింట్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయి షెడ్యూల్ వేయట మరియు రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తారనమాట. అంటే ఏ రోజు ఎక్కడ ఎలా వెళ్ళటం అనే రూట్ మ్యాప్ను కూడా ముందే సిద్ధం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, పిహెచ్ఓ, మెడికల్ అధికారులకు షెడ్యూల్ తెలియజేయుట. నెక్స్ట్ డేటా విజిట్ కోసం కన్ఫర్మేషన్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అదేవిధంగా పెన్షనర్లకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ముందుగానే తనిఖీ జరగబోతుంది, ఆ రోజు మీరు అందుబాటులో ఉండాలని తెలియజేయడం అయితే చేస్తారండి. నెక్స్ట్ వచ్చి మెడికల్ టీంలకు ఆ యొక్క పిఎస్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా ఏఎన్ఎం వారు అసిస్టెంట్స్గా ఉంటారండి ఆ యొక్క ఈ వెరిఫికేషన్ టైంలో. ఫైనల్గా చూసుకున్నట్టయితే మెడికల్ టీంలు ఎవరైతే ఉంటారో వారిని పెన్షన్దారుల యొక్క ఇంటి వద్దకు తీసుకెళ్ళడం కోసం గాను ఆ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయ సిబ్బంది అసిస్ట్ చేయడం అయితే చేస్తారండి. సో మన పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారండి, షెడ్యూల్ ప్రకారం మెడికల్ టీంలు అనేవారు, మెడికల్ టీం ఏం చేస్తుందంటే, టీం అంటే చెప్పాను కదా ఇందాకే, వారు మొత్తం మెడికల్ టీం అంటారు. సో ఆ టీం ఏం చేస్తుంది, పెన్షన్ల ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సదరం పోర్టల్ ఏదైతే ఉంటుందో వారి యొక్క వివరాలతో కూడినటువంటి సదరం పోర్టల్లో జనరేట్ అయిన ఏదైతే ఆ యొక్క రిపోర్ట్ ఉంటుందో, ఆ యొక్క ఫామ్ ఉంటుందో, ఆ ఫామ్ను ముందుగానే ప్రింట్ చేసుకుని అయితే రావడం జరుగుతుందండి. సో తీసుకొని వస్తారు. నెక్స్ట్ తనిఖీ సమయంలో ఫారం ఫిల్ చేయడం అయితే చేస్తారండి. మెడికల్ టీం వారు సంతకాలు చేస్తారు. ఓకేనా, ఇంటికి వెళ్తారు, ఆ యొక్క ఏదైతే ఫామ్ తెచ్చుకుంటారో ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకొని వారిని ఒక ఇన్స్పెక్షన్ చేసి అందులో వివరాలన్నీ రాసి ఏదైతే మెడికల్ టీం వారు ఉంటే వారి సంతకాలు అయితే చేస్తారండి. ఓకేనా, ఆ టైంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారులు ఏం చేస్తారు, ఒక మొబైల్ యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది డెడికేటెడ్గా. అది కూడా విడుదలైన వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయిన తెలుగు హెల్పర్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిజిటల్ అసిస్టెంట్ వారు ఏం చేస్తారు, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసి ఓపెన్ చేస్తారండి. చేసిన తర్వాత అందులో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, ఎవరైతే అక్కడ మెడికల్ టీమ్ మెంబర్స్ ఉంటారో వారికైతే ఇవ్వడం జరుగుతుంది. వారు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఆ పెన్షన్దారుని చూసి తనిఖీ చేసి వివరాలను అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి 15,000 పెన్షన్ సంబంధించి మెడికల్ టీం వారి యొక్క రిమార్కులను అయితే ఎంటర్ చేస్తారండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫారంని ఏం చేస్తారు, సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ అధికారులు స్కాన్ చేసి అప్లోడ్ చేయడమే చేస్తారండి. ఏదైతే ఫామ్ మీద వీరి యొక్క సంతకాలు, రిమార్క్స్లు అన్ని కూడా డేటా రాస్తారో దాన్ని అయితే అప్లోడ్ చేయడం అయితే చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తారు, లాస్ట్లో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వారు ఆ యొక్క పెన్షన్దారుడు ఎవరైతే ఉంటారో అతనికి ఫోటో తీసి అతని యొక్క ధృవీకరణ, ఆధార్ ధృవీకరణ ఒకటి ఫేస్ ద్వారా కానీ, బయోమెట్రిక్ ద్వారా కానీ, ఐరిస్ ద్వారా కానీ కంప్లీట్ చేయడం అయితే చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తారంటే మెడికల్ టీం వారు ఏదైతే ఈ ఫామ్స్ మాన్యువల్గా ఫిల్ చేస్తారో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత డిఎంఎండ్హెచ్ఓ వారికి సీల్ కవర్లో పంపించడం అయితే చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తారు, డిఎంఎండ్హెచ్ఓ వారు వారి యొక్క లాగిన్లో ఏవైతే ఈ ఫామ్స్ వస్తాయో ఈ ఫామ్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయడం అయితే చేస్తారండి. తర్వాత నెక్స్ట్ సదరం సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క పెన్షన్దారుకు సంబంధించి మరలా పర్సంటేజ్ అనేది ఈ యొక్క రిమార్క్స్ బేస్ చేసుకుని జనరేట్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జనరేట్ అయిన సర్టిఫికేట్ పై మనకి ఎవరైతే మెడికల్ టీం వారు ఉంటారో వారి యొక్క డిజిటల్ సైన్తో రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఫైనల్గా వారి యొక్క సదరం పర్సంటేజ్ బేస్ మీద, రిమార్క్స్ బేస్ మీద అసలు వీరికి పెన్షన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ కంటిన్యూ అవ్వాలా లేదా వీరి అనర్హులు అయితే సంబంధిత ఏదైతే రిమార్క్ ఉంటుందో రిమార్క్తో కలిపి మనకి రావడం అయితే జరుగుతుంది. అక్కడే పెన్షన్దారుడికి పెన్షన్ వస్తుందా, పెన్షన్దారుడికి పెన్షన్ ఆగిపోతుందా అనే విషయాలు మీకు తెలుస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అసలు తనిఖీ సమయంలో ఏదైతే మొబైల్ యాప్ అన్నానో అందులో అడిగే ప్రశ్నలు ఏంటి, ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్దారుని యొక్క స్టేటస్, బ్రతుకున్నాడా, చనిపోయాడా, వలసలో ఉన్నాడా, అసలు నిరాకరిస్తున్నాడా ఈ యొక్క తనిఖీకి అనే క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ సివిఏ అని ఉంటుంది. ఇది మెడికల్ టర్మ్లో మనకి సెరెబ్రల్ వెస్కులర్ యాక్సిడెంట్ అని చెప్పేసి మీనింగ్ అండి. సో దానిలో టైప్ ఆఫ్ మనకి సివి అడుగుతుంది. అక్కడ టైప్ అనేది సంబంధించిన మెడికల్ టీం వారు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ రిమార్కులు కూడా సివిఏ మీద ఇస్తారండి.
నెక్స్ట్ పోలియో తర్వాత అవసేప పక్షవాతం ఉన్నదా లేదా అనేది అక్కడ డిసైడ్ చేస్తారు, అవును లేదని. ఉంటే టైప్ రాస్తారు, రిమార్క్స్ కూడా రాస్తారు. అదేవిధంగా కణితులు కానీ ఇతరులు కానీ అంటే క్యాన్సర్ సంబంధించి గడ్డలు కానీ లేదా ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయనేది అక్కడ అడుగుతుందండి. ఎస్ అని పెడితే టైప్ అడుగుతుంది, అప్పుడు రిమార్క్స్ కూడా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా వికలాంగులకు అవ్వడానికి గల కారణాలు అక్కడ రిమార్క్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పూర్తిగా మంచానికి పరిమితం అయ్యారా, ఎస్ఆర్ను అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి వీల్ చైర్ అవసరమా, వారికి వీల్ చైర్ అవసరం ఉంటుందా లేదా అనేది కూడా మన క్వశ్చన్ అడుగుతుంది. నెక్స్ట్ సదరం పర్సంటేజ్ 85 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది క్వశ్చన్ అడుగుతుందండి. నెక్స్ట్ ఈ పింఛనుదారునికి పెన్షన్ కొనసాగించడానికి మీరు సిఫార్సు చేస్తున్నారా అని క్వశ్చన్ అడుగుతుందండి. అక్కడ ఎస్ ఆర్ నో రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ యొక్క అబ్జర్వేషన్ రిమార్క్స్ అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ పింఛన్దారుడి ఫోటో, అదేవిధంగా పింఛన్దారుని యొక్క ధృవీకరణ అయితే పూర్తి చేయాలండి. ఓకేనా. సో ఈ విధమైన క్వశ్చన్స్ అన్ని కూడా మనకి మొబైల్ యాప్లో అయితే అడగడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ టీమ్స్ ఎక్కడెక్కడ వెళ్తాయి, నెక్స్ట్ స్టార్ట్ అయిన వెంటనే మొబైల్ యాప్లో ఉన్నట్టు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ పెన్షన్దారుడు తనిఖీకి వచ్చే సమయంలో వారి వద్ద సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఫామ్స్ ఏంటి, దీనిపై ఒక డెడికేటెడ్ వీడియో అయితే త్వరలోనే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీరు టిక్ చేసినట్టయితే దీనిపై నేను ఏ టాపిక్ చేసినా కూడా నాట్ ఓన్లీ దిస్ అండి, తెలుగు కమ్యూనిటీకి రెగ్యులర్గా ఉపయోగపడే ప్రతి టాపిక్ మీద వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.